మెగా డిజిటల్ న్యూస్, న్యాయం కోసం ప్రతి అక్షరం, న్యాయం కోసం ప్రతి అడుగు. మిర్యాలగూడ పట్టణంలోని ప్రణయ్ హత్య కేసు తీర్పు. ఒక్కరికి మరణశిక్ష, 6 నిందితులను జీవిత ఖైదు. మెగా డిజిటల్ న్యూస్. నల్గొండ జిల్లా. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం లేపిన ప్రణయ్ హత్య కేసు నిందితులకు కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. A2గా ఉన్న సుభాష్ కు ఉరిశిక్ష, మిగిలిన నిందితులకు యావజ్జీవ శిక్ష విధిస్తూ నల్గొండ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో A1గా ఉన్న అమృత తండ్రి మారుతీరావు 2020 మార్చిలో ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో తీర్పు తన కూతురుని కులాంతర వివాహం చేసుకున్నాడనే కక్షతో మారుతీరావు సుపారీ గ్యాంగ్తో ప్రణయ్ని 2018 సెప్టెంబర్ 14న హత్య చేయించిన ఈ ఘటనపై మిర్యాలగూడ 1 టౌన్ పోలీసులు 8 మందిపై హత్యా నేరం కింద కేసు ఫైల్ మొత్తం 78 మంది సాక్ష్యాలను విచారించిన అనంతరం నల్గొండ జిల్లా 2వ అదనపు స్పెషల్ కోర్టు SC/ST కోర్టులో తీర్పు. ఇప్పటికే A1 నిందితుడిగా ఉన్న మారుతీరావు కేసు విచారణ నడుస్తుండగానే A1 మారుతీరావు ఆత్మహత్య చేసుకోగా A2 శర్మ మరణశిక్ష, మిగతా A3 అస్గర్, A4 బారీ, A5 కరీం, A6 శ్రవణ్, A7 శివ, A8 నిజాం జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఐడెంటిఫై చేయడం, ముఖ్యంగా సీసీ కెమెరా జ్యోతి హాస్పిటల్లో ఆ మర్డరు సీన్ ఏదైతే రికవర్ అయిందో అది చాలా కీలకంగా పనిచేసింది. దీంట్లో నేరస్తులు ఎక్కడెక్కడైతే సెంటర్లు తీసుకున్నారో హోటల్ గాని, లాడ్జ్లు గాని అన్ని చోట్ల పోలీస్ ఆఫీసర్లు చాలా పకడ్బందీగా వారు ఉన్నటువంటి స్టే చేసినటువంటి హోటల్ రికార్డు గాని, సీసీ ఫుటేజ్లు గాని ఎవ్రీ బిట్ ఆఫ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ప్రాసిక్యూషన్ కూడా సక్సెస్ఫుల్ గా ఆనెస్ట్ గా ఇక్కడ విట్నెస్లు ఎవరైతే చెప్పారో వాళ్ళు ప్రాంప్ట్ గా ఎవిడెన్స్ దీంట్లో ఇచ్చారు. కోర్టు వారు కూడా రికార్డ్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఎస్పీ గారు, ముఖ్యంగా శరత్ చంద్ర పవార్ గారు ఈ కేసులో చాలా కీలకంగా విట్నెస్ ప్రొడ్యూస్ చేయడంలో ఎప్పటికప్పుడు DSP మిర్యాలగూడ గారికి డైరెక్షన్ ఇస్తూ వారు ఈ త్వరలో తీర్పు రావడానికి వారి కీలక పాత్ర పోషించారు. వారిని అభినందిస్తూ వారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. ఇవాళ ఈ రోజు వెలువడినటువంటి తీర్పులో ముఖ్యంగా A2 సుభాష్ కుమార్ శర్మ ఎవరైతే ఉన్నారో పాశవికంగా డే లైట్ పట్ట పగలే ప్రణయ్ కుమార్ ను హత్య చేయడంలో తను పాశవికంగా ఎలాంటి మెరిసి లేకుండా చంపాడు కాబట్టి కోర్టు వారు ఆ గ్రావిటీని బట్టి అతనికి డెత్ పెనాల్టీ పాస్ చేయడం జరిగింది. అట్లాగే A3 టు A8 వరకు వారికి కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్, అట్లాగే A2 కు ఫైన్ అమౌంట్ 15,000, A3 నుంచి A8 వరకు 10,000 ఫైన్ అమౌంట్, అట్లాగే A3 నుంచి A8 వరకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ తీర్పు సమాజం పట్ల మార్పును ప్రతిబింబిస్తుందని చెప్పి ఆశిస్తా ఉన్నాం. నేను డిసెంబర్ 2, 2019లో స్పెషల్ పీపీగా, నా పేరు దర్శన నరసింహ, స్పెషల్ పీపీగా అపాయింట్ జిల్లా కలెక్టర్ గారు పెరుమల్ల బాలస్వామి యొక్క అభ్యర్థన మేరకు నన్ను స్పెషల్ పీపీగా దీంట్లో నియమించడం జరిగింది. నియమించిన తర్వాత న్యాయం కోసం ప్రతి అక్షరం, న్యాయం కోసం ప్రతి అడుగు.